అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అంటే కల్తీనేని యూజ్ చేశారు అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అయితే ఒక ఛార్జ్ షీట్ అయితే రిలీజ్ చేసింది. దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి 100% కల్తీ జరిగిందని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయితే మరి అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈ తిరుమల లడ్డు ఇష్యూను కూడా తీసుకురావడం జరిగింది. అయితే దానికి ఆయన ఏ విధంగా స్పందించారనేది ఒకసారి చూద్దాం. చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి కూడబలుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టి చూశారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా విష ప్రచారం చేస్తున్నారు. తిరుమల లడ్డు కేసులో ఎటువంటి కల్తీ జరగలేదు, అదొక విష ప్రచారం మాత్రమే. సిట్ అయితే నియమించింది, సిట్ అయితే ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించడం జరిగింది. అయితే మరి టీటీడీకి 2019 నుంచి 2024 మధ్య హయాంలో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఇదే ఇష్యూ పైన ఏ విధంగా స్పందించారు అనేది ఒక్కసారి చూద్దాం. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. ఈయనేమన్నారు ఒకసారి విన్నారు కదా. ఆయన ఒకసారి కవర్ చేసుకుంటూ ఏమని అంటే తప్పు మా మీద రాకుండా ఉండాలని చెప్పేసి, మరి ఆయన చైర్మన్గా ఉన్నారు కదా, ఏమంటున్నారు, కల్తీ జరిగింది కాకపోతే జంతు కొవ్వు లేదు అని చెప్పేసి ఈయన స్టాండ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అసలు కల్తీయే జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది. ఏదైతే సిట్ దాఖలు చేసినటువంటి రిపోర్ట్లో నిజంగా కల్తీ జరగలేదు అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే సిట్ రిపోర్ట్ని ఈయనేమంటున్నారు, కల్తీ జరిగింది కాకపోతే దాంట్లో జంతు శాతం అంటే జంతు కొవ్వు లేదు, కల్తీ అయితే జరిగిందని చెప్పేసి ఈయన అనడం జరుగుతుంది. మరి ఇద్దరు ఒక పార్టీకే, ఇద్దరు కూడా మరి దగ్గర వ్యక్తులే. మరి జగన్మోహన్ రెడ్డి గారే ఈయన్ని అక్కడ టీటీడీ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి ఎవరి మాటలు నమ్మాలి మనం? ఇందులో వాస్తవం ఎంత? నిజంగా జంతు కొవ్వు కలిసిందా కలవలేదా, కల్తీ జరిగిందా జరగలేదా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక కల్తీ ముమ్మాటికి జరిగింది. సిట్ ఇచ్చినటువంటి ఆధారాలు బయటకు ఒకసారి చూస్తే కనుక దాంట్లో పామాయిల్ అంటే నెయ్యి యూజ్ చేయలేదండి, అది నెయ్యి కాదు. కెమికల్స్తో ఏదైతే మరి టాయిలెట్ క్లీనర్స్లో యూజ్ చేసే కెమికల్, లబ్సానిక్ కెమికల్ని కూడా అందులో యూజ్ చేశారు అని చెప్పేసి సిట్ బయట పెట్టింది. మరి ఎంతకంటే దారుణం ఇంకెక్కడన్నా ఉంటుందా? మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డు ప్రసాదంలో అంటే మన కాళ్ళకు చెప్పులున్నా సరే ఎవరికైనా ఇవ్వాలన్నా ఆ చెప్పులు తీసుకోవాలి, ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు కూడా చెప్పులు వేసుకోము. అంత పవిత్రంగా భావించే ప్రసాదంలో మరి నిజంగా ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో తెలియట్లేదు. కానీ మొత్తానికి కవర్ చేసుకోవడానికి మాత్రం విరాట్ కోహ్లీ లాగా చాలా కవర్ డ్రైవ్లు అయితే వేస్తూనే ఉంటున్నారు. అయితే వీళ్ళంతా ఒక్క మాట మీద ఉంటే బాగుండేది, కాకపోతే ఎవరు తోచిందో వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి నిజంగా అడ్డంగా దొరికిపోతున్నారు. ఏంటి ఇక సంగతి ఏంటంటే ఈయనేం చెప్తున్నారు, జంతువుల కొవ్వు లేదు కానీ మొత్తానికి అయితే కల్తీ జరిగిందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జంతువుల కొవ్వు లేదు అని చెప్పలేదు, 10% కంటే తక్కువ ఉంటే గుర్తించలేము అన్నారు. కానీ అంటే వెరీ లో అని చెప్పారు, కానీ పూర్తిగా లేదు అని చెప్పేసి సిట్ అయితే నిర్ధారించలేదు. 10% కంటే తక్కువ ఉంటే మనం డిటెక్ట్ చేయలేము అని చెప్పేసి ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో 10% కంటే తక్కువ ఉంటే మేము డిటెక్ట్ చేయలేమని చెప్పేసి చెప్పారు అంతే. అంతేకాని లేదు అని చెప్పేసి అక్కడ చెప్పలేదు. సరే, జంతువులు కొవ్వే మీరు పట్టుకుంటున్నారు, అసలు కల్తీ ఎందుకు జరిగింది? అసలు పాలే లేని డైరీలకు మీరు ఎందుకు లీజుకి ఇచ్చారు? ఎందుకు మీరు ఆ నెయ్యిని తీసుకున్నారు? అన్నీ కెమికల్సే. ఆ కల్తీ నెయ్యితో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మరి ఎన్ని లడ్లు తయారయ్యాయి, ఎంతమంది భక్తులు కొనుగోలు చేశారు, ఎంతమంది భక్తుల నమ్మకం మీద మీరు దెబ్బతీశారు? ఇదంతా ఎందుకు? హిందువులు అంటే మీకు కుట్ర,
లేదంటే హిందువుల మీద ఏదో ఒకటి చెయ్యాలి, అపచారం చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయనా? నిజంగా గనక మీరు ఆ దేవుడితోనే పెట్టుకోవాలి అనుకుంటే ఆ దేవుడు ఏం చేశాడో అనేది మీకు 2024 ఎన్నికల్లోనే క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే 151 స్థానాలు ఎక్కడా, 11 స్థానాలు ఎక్కడా? దీని అంతటికీ కారణం ఏంటి? మీరు చేసిన పాపం మాత్రమే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, నిజంగానే కల్తీ జరిగింది. ఇంకా ఏమంటున్నారంటే ఈయన, మరి కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేస్తున్నారు, అది అవసరం లేదు, ఎందుకు ఇంకా వదిలేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మరి ఏకసభ్య కమిటీ వేస్తే అసలు లబ్ధిదారులు ఎవరు, అంతిమ సూత్రధారులు ఎవరు, ప్రతి ఒక్కటి బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఆయన భయం. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏమంటున్నారు, అసలు నాకు ఏ పాపము తెలియదు అని చెప్తున్నారు. ఏ పాపము తెలియకపోతే మరి మీ పిఏ అయినటువంటి చిన్న అప్పన్నకు ఏకంగా అన్ని ఆస్తులు ఎలా వచ్చాయండి ఆయనకి? మీ బినామీగా ఎందుకున్నారు? మరి మీ బినామీగా ఉన్నారు అని చెప్పేసి లావాదేవీలు జరిగినాయని చెప్పేసి సిట్టు కూడా ఆ ఆధారాలను కూడా బయట పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి అన్ని విధాలుగా వీళ్ళు దొరికిపోయినా సరే ఏదో విధంగా తప్పు మేము చేయలేదని నిరూపించుకోవడానికి ఏదో విధంగా సాకులు చెప్తూనే ఉంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, అదేంటి అంటే ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ ఆ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుద్ది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అదే జరుగుద్ది కూడా.